హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఈడి టీవీ ఎలా రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఎల్ఈడి టీవీలలో 80% బ్యాక్ లైట్స్ అనేవి కంప్లైంట్స్ వస్తాయి. బ్యాక్ లైట్ వెలగనందువలన పైన ఉన్న ప్యానెల్లో పిక్చర్ అనేది కనిపించదు. మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కనిపెడితే గాని కనిపించలాగా తెలుసుకోగలం. మీరు ఎల్ఈడి వైపు క్రాష్ గా చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీరు గమనించండి ఆ లెటర్స్. ఫ్రెండ్స్, ఎల్ఈడి ఓపెన్ చేసేటప్పుడు ఎల్ఈడి స్క్రీన్ కింద క్లాత్ అనేది వేసుకోవాలి. క్లాత్ అలా వేసుకున్న తర్వాత మన స్క్రూలు అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రూలు ఓపెన్ చేయడానికి రెండు విధాలుగా ఉంటుంది. మీరు చూసుకుంటే మధ్యలో ఓపెన్ చేయడానికి బోర్డు అనేది ఓపెన్ అవుతుంది. టోటల్గా ఓపెన్ చేయాలంటే ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట. ముందు బోర్డు ఓపెన్ చేసి వోల్ట్లు అనేవి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి బ్యాక్ లైట్లో వస్తాయి. మదర్ బోర్డ్ అనేది రేర్గా కంప్లైంట్ వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే కొత్త మదర్ బోర్డ్ అనేది వేసుకుంటే మనకి లైఫ్ అనేది వస్తుంది అనమాట. రిపేర్ చేయడం వలన అంతగా బాగుండడం జరగదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తే నేను బోర్డు అయితే ఓపెన్ చేశాను. బోర్డుకి సంబంధించిన మీద పైకప్పు అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ప్యానల్ లోపలికి వెళ్ళిన సాకెట్ అయితే ఉంది. దీని నుంచి వోల్ట్ అనేది బ్యాక్ లైట్లకి వెళ్తుంది. ఈ కనెక్షన్ నుండి నేను ఇది ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవి రిమూవ్ చేసి ముందుగా మీటర్తో ఎంత వోల్ట్ వస్తుంది అనేది చూసుకుంటాం. 200 రేంజ్లో పెట్టుకొని ఆన్ చేసిన వెంటనే 50 నుండి 60 వరకు వస్తుంది. అలా డ్రాప్ అయ్యి ఒక 25-30 వరకు ఉంటుంది. ఇలా ఉండేటప్పుడు బోర్డు నుండి ఆ వోల్ట్ అనేది కరెక్ట్గా ప్యానల్కి కరెక్ట్గా వెళ్తున్నాయని అర్థం. ఇప్పుడు ఫ్రెండ్స్, ప్యానల్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది. టోటల్గా ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో మొత్తం అన్ని కనెక్షన్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఏసీ కార్డు, ప్యానల్కి సంబంధించిన రిమోట్ సెక్షన్కి సెన్సర్కి సంబంధించినటువంటి వైర్లు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అనేవి రిమూవ్ చేసుకుంటేనే కానీ ప్యానల్ అనేది ఓపెన్ చేయలేం. నెక్స్ట్ స్పీకర్స్ ఉంటాయి. కొన్ని స్క్రూ సెట్టింగ్ ఉంటాయి, కొన్ని ఫిక్స్గా పెట్టవలసినవి ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి గాబర్ లేకుండా, ఎక్కువ స్పీడ్ లేకుండా చాలా నిదానంగా ఒక్కొక్కటి చూసుకుంటూ తీసుకోవాలి. మీరు ఒకవేళ సాకెట్లు అటు ఇటు తిరగబడడం అంటూ ఉండవు. ప్రతిదానికి కూడా వేరువేరేగా ఉంటాయి. ఒకదానికి ఒకటైతే సెట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ప్యానల్ అంటే స్విచ్ అనమాట. ప్యానల్ కంట్రోలింగ్కి ఇది కూడా ఓపెన్ చేయడం ఉంటుంది. ఇక్కడ నేను రిమూవ్ చేసింది రిమోట్కి సంబంధించిన సెన్సర్కి సంబంధించింది అనమాట. ఇది కూడా మీరు ఓపెన్ చేసుకొని బయటికి తీసుకోవాలి. టోటల్గా ఏవైతే ఉన్నాయో మొత్తం ఓపెన్ అయితే చేయాలి ప్యానల్ తీయాలంటే. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా డిస్ప్లేకి వెళ్ళవలసిన కనెక్షన్ కూడా రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. అక్కడ ఎటువంటి చాక్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఎటువంటిది ఉపయోగించకుండా ఓన్లీ చేతితో మాత్రమే తీయాలి. ఎందుకంటే ఏదైనా పొరపాటున ఏదైనా అయిందనుకోండి అవి కట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను డిస్ప్లేకి వెళ్ళిన ఆ కేబుల్ అయితే తీసాను. ఆ రెండు వైపులు ప్రెస్ చేసి తీయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే దీంతో సేఫ్టీ అనమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఈ కవర్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కోఫ్ అనేసి ఉంటాయి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట, పల్చగా. అవి మీరు ఎక్కువగా ప్రెజర్ ఇవ్వడం వలన అవి కట్ అయిపోతే డిస్ప్లే అనేది పూర్తిగా పోతుంది. అవి చాలా జాగ్రత్తగా మీరు కేర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, చుట్టూ మన స్క్రూలు అయితే ఓపెన్ చేసుకున్నాం ప్యానల్కి సంబంధించి బాడీ నుండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ బోర్డుకు కూడా, ఈ ప్యానల్ బోర్డుకు కూడా స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా మెల్లిగా తీయాలి. ఎటువంటి చాక్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఉపయోగించకుండా చేతితో మాత్రమే తీయాలి. ఆ ప్యానల్కి స్క్రూ ఫిట్టింగ్ కొన్ని వాటికి ఉంటాయి. కొన్ని కంపెనీలకి డైరెక్ట్ స్టిక్కర్లే పెట్టుంటారు గమ్ము. అలాంటప్పుడు
చాలా జాగ్రత్తగా తీయాలి. స్క్రూ డ్రైవర్తో ఉప్పేటప్పుడు కింద చేత్తో పట్టుకొని మరి ఉప్పాలి, లేదంటే స్లిప్ అయిందంటే కోఫ్ అనేది ప్రాబ్లం అవుతుంది, డిస్ప్లే అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. అప్పుడు మరి కొత్త డిస్ప్లే వేసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇలా ఓపెన్ చేయాలి. చేశాక మీరు ఈ ఎల్ఈడిని రిటర్న్లో పెట్టుకోవాలి. రిటర్న్లో పెట్టాక పైన ఫ్రేమ్ ఉంటుంది, దానికి క్లిప్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మీరు ఇలా డిస్ప్లే మీద ప్రెజర్ చేయకుండా సైడ్ నుంచి ఇలా తీసినట్లయితే ఈ విధంగా ప్యానల్ ఆ డిస్ప్లే పైన భాగం వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రేమ్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ది అనమాట, కొద్దిగా దలసరిగా ఉండేది. ఇటువంటిది మాత్రమే యూజ్ చేయాలి, ఎటువంటి చాక్ కానీ ఇంకేది యూజ్ చేయకూడదు ప్యానల్ తీసేటప్పుడు. దీని కింద కొన్ని వాటికి గమ్ము ఉంటుంది, కొన్ని వాటికి గమ్ము ఉండదు. గమ్ము ఉండేటప్పుడు ఇటువంటి ఈ ప్లాస్టిక్ పేపర్ పట్టుకొని ఇలాగా ఆ గమ్ముని కట్ చేసుకుంటూ ఈ విధంగా తీయాలి. 2 చేతులతో లోన చేతులు పెట్టి ఒకేసారిగా ఈ డిస్ప్లే అనేది తీయాలన్నమాట. డిస్ప్లే అనేది చాలా జాగ్రత్తగా మనం దాచుకోవాలి ఒక టేబుల్ పైన. ఎటువంటి అజాగ్రత్త వహించిన డిస్ప్లే అనేది ఇరిగిపోతుంది. ఇక దీని కిందకు వచ్చేసరికి డిస్ప్లే ఉండడానికి ఇంకో ఫ్రేమ్ ఉంటుంది. ఇది ఐరన్ బాడీకి క్లిప్ సిస్టమ్ లా ఉంటుంది అనమాట. అన్ని క్లిప్లు తీస్తే గానీ రాదు, ఈ విధంగా క్లిప్లు తీస్తే వచ్చేస్తుంది. ఇక కింద 3 లేయర్స్ ఉంటాయి పేపర్స్. ఈ పేపర్స్ ఏంటంటే కింద ఎల్ఈడి బల్బులు మనకి కనిపించకుండా ఈ పేపర్ వెలిగేటట్టు ఇదే ఒక బల్బులా పనిచేస్తుంది. కింద ఉన్న చూసారా, ఇది పాడైపోయింది, ఇది రిఫ్లెక్టర్ అనమాట. ఈ బల్బుల కాంతి అనేది కింద వైపు వెళ్లకుండా బయటికి వెళ్తురు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పూర్తిగా దీంట్లో పాడైపోయింది, ఇది తీసేస్తాను, వేరేది వేస్తాను. ఇక్కడ ఎల్ఈడి బల్బులు ఈ 3 స్ట్రిప్లు ఉన్నాయి చూసారా, ఇందులో ఏ ఒక్క స్ట్రిప్ పోయినా ఏ ఒక్క బల్బు పోయినా 3 కూడా మార్చుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది. అంటే ఒక 3 years 5 years ఇలా వస్తాయి అనమాట. లేదంటే ఇంక వేరే ఏదైనా పోవచ్చు బల్బులు, కాబట్టి 3 కొత్త వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికైతే స్క్రూలు ఉంటాయి, అవి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది. ఇది కేబుల్ అనమాట, ఈ బల్బుల నుండి బోర్డుకి వెళ్ళవలసింది, ఇది కూడా రిమూవ్ చేస్తారు. ముందుగా మనం నేను ఎల్ఈడి టెస్టర్తో చెక్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఎలా పోయో. ఇక్కడ ఒకసారి మీరు చూసుకుంటే ఒక బల్బ్ అనేది వెలగలేదు, కాబట్టి మొత్తం బల్బులు కూడా టీవీ మదర్ బోర్డు ద్వారా వెలగవు. కాబట్టి మీరు టోటల్గా 3 స్ట్రిప్పులు కూడా మార్చుకోవాలి. కొన్ని వాటికి 4 ఉంటాయి, ఈ 3 స్ట్రిప్పులు కాబట్టి 3 volt అని మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను కొత్తవి నేను చెక్ చేస్తున్నాను, చూడండి అన్ని బల్బులు కూడా వెలుగుతున్నాయి. ఈ విధంగా బల్బులు వేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, లేదంటే మనం ప్రతిసారి ప్యానల్ ఓపెన్ చేయకూడదు, కాబట్టి ముందే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బల్బులు అయితే వేరే మోడల్ కూడా వేసుకోవచ్చు సేమ్ దొరకపోయినప్పుడు, అటువంటప్పుడు మదర్ బోర్డ్ అనేది రిమూవ్ చేసుకోవాలి పాడైపోకుండా. ఓకే ఫ్రెండ్స్, నేను అందుకే మదర్ బోర్డ్ అనేది రిమూవ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రిప్ అనేది కింద పెట్టేటప్పుడు దీనికి స్క్రూల యొక్క కన్నాలు సెట్ అవ్వవు, కాబట్టి హోల్స్ మీరు ఇక్కడ చూసారా సెంటర్లో సెట్ అవుతుంది, సైడ్ అయితే అవడం లేదు. మీరు ఒకటి చూసుకుంటే స్క్రూ ఫిట్ చేయడానికి హైట్గా ఉంటుంది, కిందకి ఆనకపోవడం వలన తగలకపోవడం వలన గ్యాప్ అనేది వస్తుంది. ఎల్ఈడి బల్బు ఎక్కువ హీట్ అవుతుంది, కాబట్టి ఆ ఎత్తులు అనేవి తీసేయాలి. అప్పుడు హీట్ అనేది ఆ ఫ్రేమ్ గుండా పోయి ఎక్కువ లైఫ్ టైం వస్తుంది అనమాట బల్బులు. ఓకే ఫ్రెండ్స్, నేను సెంటర్లో అయితే స్క్రూలు అయితే సెట్ అయ్యాయి కాబట్టి సెంటర్లో స్క్రూలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధమైనటువంటి స్ట్రిప్స్ దొరికేటప్పుడు వేసుకోవచ్చు, ఒకవేళ దొరకనినప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను వేరే రిఫ్లెక్టర్ అయితే నేను పెట్టాను. పెట్టేటప్పుడు సెంటర్ బల్బులన్నీ సెట్ అయ్యేవి, సైడ్ మాత్రం అవ్వలేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్లేడ్తో బల్బులన్నీ సెట్ అయ్యేలా ఆ పేపర్ అనేది కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే బల్బులన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఈ విధంగా చేయడం వల్ల మన పిక్చర్లో అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే పిక్చరు రావాల్సింది ప్యానల్లో, ఇది లైటింగే ఓన్లీ. కాబట్టి ఆ ప్యానల్లో పిక్చర్ కనిపించాలంటే బ్యాక్ సైడ్ అనేది మనం ఒక ల్యాంప్ అనేది సెట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా నీట్గా అయితే కట్ చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నీట్గా అయితే మొత్తం అన్ని సెట్ చేశాను. ఇలా సెట్ చేసిన తర్వాత ఆ బల్బులు కదిలిపోకుండా, టీవీ అటు ఇటు జరిగేటప్పుడు మళ్ళీ కదిలిపోకుండా మొత్తం కూడా స్టిక్కర్ చేయాలి, లేదంటే స్క్రూలు పడితే స్క్రూలు వేసుకోవచ్చు. మనం అన్ని సెంటర్లో స్క్రూలు అయ్యాయి కాబట్టి రెండో వైపు మంచి అంటే ఇది ఫోమ్ ఉంటుందన్నమాట, ఇటువంటి స్టిక్కర్నే పెట్టాలి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువంటి స్టిక్కర్ పెట్టుకుంటే అవి బయటికి రాకుండా దానికి ఆనుకొని ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది వాటితో ఉన్నటువంటి కనెక్షన్ పాత ఎల్ఈడి స్ట్రిప్కి మధ్యలో కనెక్షన్ ఉంటే దీనికి సైడ్లో ఉంది కాబట్టి అదే కట్ చేసి ఇదైతే నేను పెడుతున్నాను. మీరు డైరెక్ట్గా సాల్డరింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్లిప్ సెట్ అవ్వకపోతే ఇది సిరీస్లో ఉంటుంది, అంటే ఒక స్ట్రిప్కి మైనస్ ప్లస్ ఉండేటప్పుడు ప్లస్ నుండి మైనస్కి వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సిరీస్ చేసుకొని మనం బోర్డుకి లైన్ ఇచ్చుకోవచ్చు. బోర్డులో ఎలగినప్పుడు రివర్స్ చేసుకోవాలి, రెండు వైపు ప్లస్ మైనస్ మారిపోతాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిక్కరింగ్ చేసుకుంటే ఒకసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి. మనం ప్రతిసారి కూడా చెక్ చేసుకొని చేయాలి, ఎందుకంటే ఒకసారి ప్యానల్ ఫిట్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు ప్యానల్ అనేది ప్రాబ్లం వస్తుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎక్కడ షార్ట్ అవ్వకుండా. నేను ఇదైతే జాయింట్ చేశాను. వైర్ అనేది మరీ వలం కాకుండా ఎంత సన్నమైతుందో అంతే గేజ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం వైర్ అనేది అవతలకు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ రిఫ్లెక్టర్ అనేది పెట్టాను. ఇందులో ఇటువంటి హైట్ కోసం ఇది పెడతారు, ఎందుకంటే ఆ ప్యానల్ అనేది ఇలా బెండ్ అవ్వకుండా ఉండడానికి, దీని మీద ఉన్నటువంటి కవర్స్ కూడా బెండ్ అవ్వకుండా ఉండడానికి అది పెడతారనమాట. అవి ఖచ్చితంగా పెట్టాలి. నేను స్టిక్కర్ అయితే బల్బ్ పక్కన నేను ఏదైతే కట్ చేశానో ఆ ప్రదేశంలో స్టిక్కర్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే రిఫ్లెక్టర్ ముందుకు వచ్చేయకుండా ఆ విధంగా నీట్గా పెడుతున్నాను. మన బల్బుల దగ్గర ఆల్రెడీ టైట్గా ఉంటుంది, మనం కట్ చేసినప్పుడు నీట్గా కట్ చేసుకుంటాం కాబట్టి. ఈ 3 పేపర్స్ అయితే నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా అయితే తీసానో తిరగబడకుండా అదే విధంగా పెట్టుకోవాలి. దాని తర్వాత డిస్ప్లే సిట్టింగ్ అవ్వాల్సిన ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి. ఆ ఫ్రేమ్ పెట్టిన తర్వాత డిస్ప్లే అనేది చాలా జాగ్రత్తగా అనేది 2 చేతులు పెట్టి ఒకేసారి ముందు వైపు నుండి పెట్టాలి. ముందు సిట్టింగ్ అయిన తర్వాత బ్యాక్ కోఫ్ బోర్డు ఉంటుంది కాబట్టి అది ఎత్తి పెట్టాలి, అది చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలి. చాలా డేంజర్ అనమాట ఇది తీసేటప్పుడు. ఎక్కువ ప్రెజర్ అనేది చేయకూడదు అస్సలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కోఫ్ బోర్డ్ అనేది చాలా నెమ్మదిగా పెట్టి స్క్రూలు అనేవి ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ స్క్రూలు లేనప్పుడు కొత్త స్టిక్కర్ అనేది వేయాలి కదలకుండా. ఏమాత్రం కదిలిందంటే కోఫ్ అక్కడ 4 ఉన్నాయి చూసారా, అవి కట్ అయిపోవడం వల్ల పిక్చర్ అనేది సగభాగం ఆగిపోవడం జరిగిపోతుంది. అప్పుడు ప్యానల్ పూర్తిగా డ్యామేజ్. అప్పుడు కోఫ్ అనేది మార్చుకోవలసి ఉంటుంది మిషన్ ద్వారాగా. ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు అయితే ఫిట్ చేసుకున్నాను. ఏ విధంగా మొత్తం మీరు ఓపెన్ చేశారో అదే విధంగా మీరు ఫొటోస్ తీసుకుంటారో వీడియోస్ తీసుకొని గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా కొత్త వాళ్ళైతే. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే పెట్టానో అది పెట్టేస్తున్నాను. దీని డిస్ప్లే కేబుల్ వచ్చేసి 2 వైపులో క్లిప్లా ఉంటుంది, ఆ 2 గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి చాలా జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని కంప్లైంట్స్ వచ్చేటప్పుడు నేను నాకు తెలిసినంత నేను మీకు వీడియోలు చేసి చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ కోసమే నేను ఎదురు చూస్తుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మనము ఎల్ఈడి స్ట్రిప్ నుండి తెచ్చుకున్న 2 కనెక్షన్స్ నేను ముందుసారి పెట్టినప్పుడు ఆన్ అవ్వలేదు. మళ్ళీ నేను రిటర్న్ చేశాను అనమాట, ప్లస్ మైనస్ పెట్టి నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పవర్లో పెట్టేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్యానల్ అయితే బాగానే ఉంది. కింద లైటింగ్ స్ట్రిప్లు అంటే ఎల్ఈడి బల్బు కాంతి లేదు కారణంగా ఫ్రంట్ వెలగలేదు.
ఇప్పుడు మనం బల్బులు వేసాం కాబట్టి పైన ఉన్నటువంటి వెలిగిందనమాట. ఓకే.